హాయ్ గైస్, వెల్కమ్ టు డే 3 అప్డేట్స్ ఆఫ్ టెస్ట్ 1. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఫ్యూచర్ ఇండియన్ రూల్ చేసే వాళ్ళ కోసం. వాళ్ళే శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్. ఇద్దరు ఎక్కడైతే వదిలేసారో అక్కడి నుంచే మొదలుపెట్టారు. కానీ ఫస్ట్ 30 మినిట్స్లో మాత్రం ఓవర్ క్యాస్ట్ కండిషన్ వల్ల బౌలర్స్కి కొంచెం హెల్ప్ దొరికింది. ఆ తర్వాత మొదటి సెషన్ అంతా గిల్ అండ్ రిషబ్ చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు బౌలర్స్కి. ముందుగా ప్రిన్స్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీం శుభ్మన్ గిల్ కోసం మాట్లాడుకున్నట్లయితే హాఫ్ సెంచరీ ఒకే ఓవర్లో 2 సిక్స్లు కొట్టి రీచ్ అయ్యాడు. ఆ 2 సిక్స్లు ఎంత ఈజీగా కొట్టాడంటే జస్ట్ కేక్ వాక్ ఫర్ హిమ్. చాలా ఈజీగా సిక్స్లు కొట్టడం అవన్నీ చాలా ఈజీ వాళ్ళకి. ఆ తర్వాత నుంచే రిషబ్ అండ్ గిల్ పోటీ పడుతూ 6 అండ్ 4 కొట్టాడు. ఎలా అంటే రిషబ్ 6 కొడితే గిల్ కూడా ఆ నెక్స్ట్ ఓవర్లోనే 6 కొట్టడం, ఇలాగ చాలా ఫాస్ట్గా వీళ్ళ పార్ట్నర్షిప్ తీసుకువెళ్లారు. స్కోర్ బోర్డ్ అలా పరుగులు పెడుతూనే ఉంది. ఇదే క్రమంలో రిషబ్ పంత్ కూడా హాఫ్ సెంచరీ ఈజీగానే కంప్లీట్ చేశారు. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాక అన్లీస్ అయ్యి షాట్స్ ఎక్కువగా ఆడడం స్టార్ట్ చేశారు. ఇలా వీళ్ళిద్దరూ వేగంగా అది ఫస్ట్ సెషన్లోనే 28 ఓవర్స్లో 124 రన్స్ యాడ్ చేశారు. రన్ రేట్ కూడా చాలా హెల్తీగా 4 రన్స్ పర్ ఓవర్ కొడుతూ వచ్చారు. వేగంగా ఆడే క్రమంలో షకీబ్ అల్ హాసన్ రిషబ్ని టెంప్ట్ చేస్తూ భారీ షాట్ కొట్టడానికి ప్రారంభించారు. అది బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకొని క్యాచ్గా వెళ్ళింది. కానీ బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో ఆ క్యాచ్ని డ్రాప్ చేశారు. ఏదో క్యాజువల్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు క్యాచ్ని డ్రాప్ చేశారు. ఆ తర్వాత ఆ క్యాచ్ చాలా కాస్ట్లీగా తయారైంది. ఆఫ్టర్ లంచ్ రిషబ్ పంత్ ఎక్కడా తగ్గలేదు. ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా 6లు 4లు కొడుతూనే ఉన్నాడు. అలా ఆడే క్రమంలో రిషబ్ పంత్ తన సెంచరీని కూడా కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత టెస్ట్ ఫామ్లోకి వచ్చి సెంచరీ చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. రిషబ్ పంత్కి ఇంకా సెంచరీ అయ్యాక రిషబ్ షాట్స్ ఆడుతూ మెహందీ హాసన్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్ అయ్యాడు. ఈరోజు రిషబ్ పంత్ కొట్టిన సెంచరీతో ఎంఎస్ ధోని రికార్డ్ని ఈక్వల్ చేశాడు. పంత్ ఇంకో సెంచరీ కొడితే మోస్ట్ సెంచరీస్ బై ఇండియన్ వికెట్ కీపర్ రికార్డ్ని సృష్టిస్తాడు. ఈరోజు కొట్టిన 4 సిక్స్లతో పంత్ ఎక్కువ సిక్స్లు కొట్టిన టాప్ 3 ప్లేయర్గా వచ్చాడు. ఓవరాల్గా 41 సిక్సెస్ కొట్టారు. టాప్లో బెన్ స్టోక్స్ 81 సిక్సెస్తో ఉన్నారు. ఇంకా పంత్ అవుట్ అయ్యాక గిల్ అండ్ కేఎల్ రాహుల్ షాట్స్ ఆడడం స్టార్ట్ చేశారు. కేఎల్ రాహుల్ మంచి టెంపర్మెంట్తో ఆడుతూ క్లాసిక్ కేఎల్ షాట్స్ ఆడారు. ఓవరాల్గా 19 బాల్స్లో 22 రన్స్ కొట్టారు. ఇంకా గిల్ తన సెంచరీ కంప్లీట్ చేయడానికి కాస్త సమయం పట్టినా నీట్గా సింగిల్తో సెంచరీ కంప్లీట్ చేశారు ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. 67 ఓవర్స్ ఆడి 287 రన్స్ దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు మన రోహిత్ శర్మ విత్ లీడ్ ఆఫ్ 514 రన్స్. టీమిండియా ఇన్నింగ్స్ బ్రేక్ చేశాక బంగ్లాదేశ్ ఓపెనర్స్ కొంచెం అగ్రెసివ్గానే వాళ్ళ బ్యాటింగ్ని స్టార్ట్ చేశారు. ఓపెనర్స్ హాసన్ అండ్ ఇస్లాం మొదటి వికెట్ అజయంగా 60 పరుగుల కన్నా ఎక్కువ భాగస్వామ్యాన్ని చేశారు. కొంచెం టీమిండియాకి డిఫికల్టీగా అవుతుంది అన్నప్పుడు వచ్చాడు ఇండియన్ మ్యూజిషియన్ బుమ్రా. అగ్రెసివ్గా ఆడుతున్న హాసన్ వికెట్ తీశాడు. ఆ వికెట్లో జైస్వాల్కి చాలా క్రెడిట్ వెళ్తుంది, ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత రెగ్యులర్గా బంగ్లాదేశ్ టీం వికెట్స్ కోల్పోతూ వచ్చింది. తర్వాత అశ్విన్ బాల్ని బొంగరంలాగా చాలా స్పిన్ చేశాడు. అదే గ్రీజ్లో రెండో ఓపెనర్ ఇస్లాంని, హక్ని మరియు రహీంని తన స్పిన్ మాయాజలంతో అవుట్ చేశాడు అశ్విన్. కానీ చివరిలో వాళ్ళ కెప్టెన్ కొంచెం వేగంగా రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. 50 రన్లు కంప్లీట్ చేశాడు. సగిబ్ కూడా గ్రీజ్లోనే ఉన్నాడు. చూద్దాం రేపు మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. సో బాయ్ బాయ్ గైస్, హ్యావ్ ఏ గ్రేట్ డే.